అందుకని మన వాళ్ళు ఉపవాసము యొక్క ప్రధాన ప్రయోజనము యథార్థమునకేమిటో తెలుసా అండి? జింహచాపల్యమును అరికట్టి 11 ఇంద్రియములను భగవంతుని యందు పెట్టడాన్ని సాధన చేయించడం ఏకాదశి వ్రతం. అందుకే దుర్లభం. అది ఏదో ఏకాదశి వ్రతం అని మొదలుపెట్టేసి చేయడం చాలా కష్టం. అది గురుముఖత తెలుసుకుని ఎంతో సాధనాక్రమంతో పైకెక్కిన తర్వాతే చేయగలరు ఏకాదశి వ్రతం. అంటే ఏదో ఉత్తిన ఎరికటి ఏకాదశి నాడు కూర్చొని ఆకాకరకాయలు తరుక్కుంటూ రేపు తినేద్దామంటే చేసింది ఏకాదశి వ్రతం ఎలా అవుతుంది? ఈశ్వరుడు మనుష్యుడికి ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? ఆకలి, దప్పిక, నిద్ర, ఈ 3. ఇవి దేవతలకి లేవు. అందుకే వాళ్ళకి కష్టము అన్న మాట తెలియదు. కష్టము అన్న మాట అంతా ఈ 3టినే ఊంచుకుని ఉంటుంది. ఆకలిని మించిన బాధ ఏముంటుందండి? కోట్లు ఉండనివ్వండి, మీరు తినడానికి లేదు, ఎంత బాధ ఉంటుంది? సముద్ర మధ్యంలో ఉన్నాడు, తాగడానికి నీళ్లు లేవు, వాడి బాధ ఎలా ఉంటుంది? ఎంత పెద్ద పదవో, ఎన్ని కోట్లో ఉన్నాయి, ఒక్క గంట పడుకుందాం అనుకున్నాడు, నిద్రపోవడానికి లేదు. ఈ 3 అసలు పెద్ద పెద్ద బాధలు. ఈ 3 బాధలు ఉన్నది ఎవరికో తెలుసా అండి? మనకే. అసలు ఉపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా మీకు? మీరు ఏకాదశి వ్రత మహాత్యానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం చదివితే ఆశ్చర్యపోతారు. ఉపవాసం ఎందుకు చేయిస్తారంటే అది ఒక పెద్ద తర్ఫీద్. దేనికో తెలుసా అండి? మొట్టమొదట మనిషిని తినద్దు అని నోటి ముందు ఎంత ఐశ్వర్యం ఉన్నా తీసేసేది ఎప్పుడంటే ప్రాణోత్క్రమణ కాలం దగ్గరికి వచ్చేస్తే భాగవతంలో చెప్తారు, ప్రజ్వరుడిని ప్రవేశిస్తాడు లోపలికి, సంధిబంధములు విడగొట్టేస్తాడు. ఈ తినకూడదండి, ఏమీ తినకూడదంటారు. వాడికి తినాలని ఉంటుంది, ఏమీ తినకూడదు. వాడికి ఒక గొట్టం పెట్టి నీళ్లు చుక్క 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 ఎక్కుతూ ఉంటాయి. వీడికి మనసు ఒకటి ఉంది కదా, మరి వీడికి పూర్వ విషయాలన్నీ స్మృతిలో ఉన్నాయి కదా. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడికి ఏ పెసర కట్టు మీదో చింతకాయ పులుసు మీదో భ్రాంతి ఉంటుంది. వాడు దాని గురించి ఆలోచన మొదలెడతాడు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని, మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. చింతకాయలో పురుగు ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇంత సన్న కన్నంలోంచి లోపలికెళ్ళి అక్కడే పెరిగి పెద్దదై ఇంత పురుగు అవుతుంది. చింతపండు ఆ పైన ఉన్న డెక్క విప్పేస్తే ఇంత పురుగు ఉంటుంది చింతపండులో. ఇంత పురుగు ఎలా వెళ్ళిందిరా, ఇంత కన్నం లేదు కదా అనుకుంటాం. ఇంత సన్న కన్నమప్పుడు లోపలికి వెళ్ళిపోయి లోపలేని పెరిగి పెద్దదవుతుంది. అంటే వాడు జింహ పులుపు తింటలేదండి అంటే అది ఆహారం మీద భ్రాంతితో వెళ్ళిపోయాడు వాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే చేసిన పాపమునకు ఫలితం ఇచ్చేటప్పుడు ఇది తీస్తారు ముందు. తినద్దు, వాడు తినకుండా ఉండలేడు. తినకుండా ఉండి ఈశ్వరుడి మీద మనసు పెడతాడని మీరు అనుకుంటున్నారా? వాడి బుర్రంతా దాని మీదకే వెళ్తుంది. 7 అయింది, 4:30 అయింది, పాటికి హాయిగా చక్కటి మా ఆవిడ ప్లేట్లో పెట్టి కాస్త కారప్పొడి వేసి నెయ్యి వేసి 2 ఇడ్లీ పెట్టేది. ఏమిటో ఈ ప్రారంభం ఇక్కడ పడున్నాయి, సీసా ఏమిటో, ఈ గొడవ ఏమిటో, ఈ స్టాండ్ ఏమిటో, ఎప్పటికి పంపిస్తారో, ఎప్పుడు తింటానో, మళ్ళీ ఇడ్లీ అని మొదలు. ఇంటికి ఎడతాడు ఆయన, కొన్ని ఇలా ఇంటూలు పెట్టేస్తాడు, ఇవి పెట్టకండి అంటాడు. కాయగూరలు పిల్లలు తింటుంటారు, కూతురు తింటుంది, అల్లుడు తింటాడు, కొడుకు తింటాడు, కోడలు తింటాడు, భార్య తింటోంది, నాకెయ్యి అంటాడు, మీకొద్దంటారు. వీడికి కడుపు మండిపోతుంటుంది. ఆహారమును తీస్తే ఈశ్వరుడి మీద మీరు మనసు నిలబెట్టలేరు. ఇది బలహీనత, అలవాటు చేసుకున్నది. ఆహారమా ఈశ్వరుడా అంటే మనసట వెళ్ళిపోతుంది, దాని మీద కెడుతుంది, కానీ దీని మీద ఇది అక్కర్లేదని మీరు నిలబెట్టలేరు. ఇది అలవాటు చేయడానికి ఏం చేస్తారంటే 2 పక్షములలోనూ ఏకాదశి ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఏకాదశి అంటే 11వ తిథి. 5 జ్ఞానేంద్రియములను 5 కర్మేంద్రియములను ఆధారం చేసుకుని 11వదైన మనసుని ఈశ్వరుని యందు పెట్టి సాత్వికమైన ఆహారము శరీరము నిలబడడానికి కావలసినంత మాత్రమే స్వీకరించి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి మీద మనసు పెట్టడాన్ని, ధ్యానం చేయడాన్ని ప్రారంభం చేస్తాడు ఒంట్లో ఓపిక ఉండగానే. ఈ ఏకాదశి ఉపవాసమే అప్పుడు పనికొస్తుంది. వద్దు అన్న ఈశ్వరుడి మీద మనసు ఎలా పెట్టచ్చో, ఇక్కడ కొంచెం ఆకలేస్తున్న సాత్విక పదార్థం తిని శరీరాన్ని నిలబెట్టుకుని ఎలా నిలబెట్టచ్చో ఈశ్వరుడి మీద తర్ఫీదు ఉంది. ఈ తర్ఫీదు అప్పుడు పనికొస్తుంది, నిలబెట్టగలడు.
నిద్ర వద్దు, ఉండలేడు ఈశ్వరుడి దగ్గర. అందుకే జన్మానికో శివరాత్రి చేయవయా, నిద్ర ప్రయత్నపూర్వకంగా ఆపి ఈశ్వరుణ్ణి భజించడం నేర్చుకో అంటారు. నిద్ర ఎప్పుడుండదు మీరు ఆలోచించండి. మీ సౌకర్యంతో నిద్ర రాదు. మీ మనసు భయమునకు లోనై ఉంటే మీకు కలత నిద్ర ఉంటుంది, పట్టదు. భయం భయంగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, ఎప్పుడూ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి మిమ్మల్ని పలకరించి మీకు ఫోన్ చెయ్యని వాడు కూడా వచ్చి అద్దంలోంచి చూసి వెళ్తున్నాడు అనుకోండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, అనుమానం వచ్చేస్తుంది. అంటే డాక్టర్ గారు అందరినీ పిలిపించేయండి అని చెప్పుంటారు, వీడు కూడా వచ్చేసాడు రోయ్, ఇలా మనం చూడలేదేమిటి చాలా కేసులు అంటే, ఏ 24 గంటలో 48 గంటలో అని చెప్పుండి ఉంటారు డాక్టర్ గారు అంటే అని. ఆ తర్వాత వీడు అలా వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్లడం, వాళ్ళతో వెళ్ళడం, వాడి కొడుకు గోవును కూడా దానం చేయకపోవడం, ఇవన్నీ గుర్తొచ్చి నా బతుకేమిటో, సమయం అంతా అయిపోయింది. ఇప్పుడు గుడికి ఎడతావా, గోపురానికి ఎడతావా, ఇప్పుడు శివాలయ పునర్నిర్మాణానికి డబ్బిస్తావా, ఏమిస్తావు? అప్పటిక ఇచ్చేవాడెవడు? నువ్వు చెప్తే మాత్రం కొడుకు వింటాడని నమ్మకం ఏంటి? నీ వైద్యానికి అయిందంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే నీరసం వస్తుంటుంది. ఈ నిద్ర పట్టనప్పుడు ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడం వాడు సాధన చేయలేదు. సాధన చేసి ఉంటే నిద్ర పట్టనప్పుడల్లా మనసు ఈశ్వరుడి మీదకి ఎలా తిప్పాలో సాధన చేశాడనుకోండి, పూర్వం ఇప్పుడు కూడా అటు తిప్పేస్తాడు, తిప్పేయడం మొదలు పెడతాడు, ప్రశాంతంగా ఉంటాడు. అలా ఉండలేని స్థితి వస్తుంది. అందుకని మన వాళ్ళు ఉపవాసము యొక్క ప్రధాన ప్రయోజనము యథార్థమునకేమిటో తెలుసా అండి? జింహచాపల్యమును అరికట్టి 11 ఇంద్రియములను భగవంతుని యందు పెట్టడాన్ని సాధన చేయించడం ఏకాదశి వ్రతం. అందుకే దుర్లభం. అది ఏదో ఏకాదశి వ్రతం అని మొదలుపెట్టేసి చేయడం చాలా కష్టం. అది గురుముఖత తెలుసుకుని ఎంతో సాధనాక్రమంతో పైకెక్కిన తర్వాతే చేయగలరు ఏకాదశి వ్రతం. అంటే ఏదో ఉత్తిన ఎరికటి ఏకాదశి నాడు కూర్చుని ఆకాకరకాయలు తరుక్కుంటూ రేపు తినేద్దామంటే చేసింది ఏకాదశి వ్రతం ఎలా అవుతుంది? అందుకే స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపీత్రయం అత్యంత దుర్లభం. ఈ 3 దొరకవు. వెంకటాచలంలో స్వామి పుష్కరిణీ స్నానం దొరకదు. అసలు వెంకటాచలంలో విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఏవేవి చెయ్యాలో అవే చేయరు. వెంకటేశ్వర స్వామి వారు నా పాదాలు చూడు అన్నారు. 6 రోజుల 23 గంటలు వాటిని మూసేస్తారు. 1 గంట తెలుస్తున్నారు, అది కూడా మూసేద్దాం అనుకుంటున్నారని ఈ మధ్యనే తెలుస్తోంది కదా. ఇంకా ఆయన చూడమంటే మాత్రం నువ్వు చూసేదేముంది? చూపించేవాడెవరు నీకు? స్వామి పుష్కరిణీ స్నానం, అక్రమాలని తిరుగుడంతా తిరుగుతాడు, అక్కడికి వెళ్ళి పుష్కరిణీ స్నానమే చేయడు. సద్గురో పాదసేవనం, సద్గురువుకి కాళ్ళు పడదామని మీరు అనుకున్నారనుకోండి, ఆయనేం పట్టించుకోడు. అసలు మీకు విచిత్రం తెలుసా? ఎంత తక్కువ మందితో సంబంధం పెట్టుకుందామా, ఎంత ఏకాంతంగా ఉందామా అని చూస్తాడు సద్గురు తప్ప, చాలా మందితో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకుని నాకు సర్కిల్ అంటూ ఎంతమంది ఇంటికి వస్తారు, ఎంతమందితో మాట్లాడదాం, ఈ పిచ్చున్నవాడు సద్గురువు కాలేడు. అబ్బో నాకెందుకండి మహాప్రభో, మా ఇంటికి రావద్దని ఏడిచి ఒక్కడు ఉందామని తాపత్రయపడగలిగిన వాడే గురువు. ఆయన కాళ్ళు మీరేం పడతారు? అసలు ఆయన దగ్గరికే రానివ్వడు. ఇంకా ఆయన కాళ్ళు పట్టుకొనిస్తాడా? ఆయన కాళ్ళు నొప్పెట్టినా పోన్లేదు ఈశ్వరానుగ్రహం అంటాడు తప్ప, మీకు ఏమంటే కాళ్ళు నొప్పెడుతున్నాయని ఫోన్ చేసి వచ్చి మిమ్మల్ని కాళ్ళు పట్టమంటాడు ఆయన? ఒక్కనాటికి పట్టమంటాడు. భగవాన్ రమణులు కాళ్ళు చాపు కూర్చున్నారు, వచ్చి గబగబా పడుతున్నారు కొంతమంది. ఓ హైకోర్టు జడ్జి గారు కూడా వచ్చి పడుతున్నారు. పడుతుంటే అన్నారు, ఎందుకు పడుతున్నారు వాటిని అన్నారు. ఆయన అది అనేవారు శరీరాన్ని, నేననేవారు కాదు, ఆయన సాక్షి. ఎందుకు అలా పడుతున్నారు వాటిని అన్నారు. అంటే భగవాన్ మీ కాళ్ళు కదా పుణ్యం పడుతున్నా అన్నారు. అంటే ఆయన అన్నారు ఆగండి అని ఆయన ఇలా పడుతున్నారు. పడుతుంటే అదేమిటి భగవాన్ మీరే పట్టుకుంటున్నారు అన్నారు. మీరు అన్నారు కదా పడితే పుణ్యం అని, అందుకని నేను పడుతున్నాను వాటిని అన్నారు. అయ్యయ్యో అదేమిటి భగవాన్ అన్నారు. మరి ఏమిటా పిచ్చి పనులు ఎందుకు వచ్చింది, కూర్చోండి. కాబట్టి సద్గురువు పాదసేవనాన్ని ఏం కోరుకోడు, నా కాళ్ళట్టు నా చేతులట్టు అని ఆయన ఏం అడగడు. ఆయన ఎందుకయ్యా అవన్నీ అంటాడు. సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం అంత తేలికేం కాదు. ఎందుకో తెలుసా? నువ్వు సాధనలో చాలా పైకెక్కాక చేసేది ఏకాదశి వ్రతం. అసలు సాధనలో పైకెక్కకుండా ఏకాదశి వ్రతం ఏంటి? ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 దుర్లభము. ఎందుకనంటే ఇది తెలిసి చెయ్యాలి కనుక. 3 మూర్తులకును వెనక్కి రండి. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవె పాలనయన.
కాబట్టి ఈశ్వర మూడుగా కనపడేవి చివరికి ఒకటే నిరూపించేవాడివి నువ్వు, ఆ జ్ఞానం ఇచ్చేవాడివి నువ్వు. మేమేం చేశాం? బాహుశక్తిన్ సురాసురుల్జని అప్పాలవెల్లి మధింప ఏరి కలంఘమై హాలాహలంబు జనించే చిచ్చు లాగమున్కొని ప్రాణి సందోహమున్ బ్రతికించవేదయ దొంగిలింపగనీశ్వర. వాళ్ళన్నారు నీవు దేవతలం, ఆకలి దప్పిక లేవు, కాబట్టి వాళ్ళకి కష్టం తెలియదు, ఎప్పుడు సుఖం సుఖం సుఖం. అందుకే దేవతలు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారంటారు. కారణం ఏంటో తెలుసా అండి? కష్టపడ్డానికి ఆకలి దప్పిక నిద్ర వాళ్ళకి లేవు. మనకు ఆ మూడు ఉన్నాయి కాబట్టే కొంతసేపు సుఖం అనిపించినా నిద్రపోవడం సుఖం, అప్పుడే అన్నం తిన్నా మళ్ళీ రెండో పూట తినడం సుఖం. మనకి ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు ఉన్నాయి కాబట్టి వాటి కష్టాన్ని తెలుసుకుని ఏకాదశి వ్రతం చేసి మనసు నిగ్రహించిన వాడు ఈ సుఖములను కోరుకోకుండా ఈశ్వరుడు ఎంతే కలిసిపోతాడు. అందుకే దేవతల కన్నా గొప్పవాళ్ళు మనుష్యులే. కాబట్టి అటువంటిది స్త్రీ 2 మాటలు మృత్యువుని తనంత తాను ఆహ్వానిస్తుంది. అటువంటిది లోకంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన స్త్రీ అయితే ఈ గొప్ప లక్షణం భూమండలం మొత్తం మీద ఏ దేశంలో ఉన్న వాళ్ళకి, ఏ సంస్కృతిలో ఉన్న వాళ్ళకి చెల్లదు. అది ఒక్క నా దేశంలో ఉన్న ఆడబడుచులకే చెల్లు. అటువంటి దేశంలో పుట్టిన నేను అదృష్టవంతుడు. కాబట్టి ఆ స్థితి ఒక సువాసినికి ఉంటే సువాసినిత్వానికే మారు పేరై సువాసిన్యర్చన ప్రీత. లోకంలో సువాసిని అవ్వాలి అంటే ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి. పార్వతీదేవి అనుగ్రహం లేకుండా సువాసిని కాలేరు. కన్యాత్వంలోంచి సువాసినిత్వంలోకి వెళ్ళాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ సువాసినిత్వం నిలబడాలి అంటే ఆ గౌరీదేవి అనుగ్రహం ఉండాలి. అందుకే కదా చెప్తాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం కేవలం ఒక అంగంగా వివాహంలో ఆ తాడు తీసుకెళ్లి కట్టేయడం ఉండదు. దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా కొబ్బరి బొండం మీద పెట్టి సర్వమంగళాదేవి అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క నామములతో పూజ చేసి అప్పుడు తీసుకెళ్లి ప్రతి సువాసిని తన మెడలో ఉన్న మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని ప్రతిరోజు చూసుకుని కళ్ళకద్దుకుని నిద్ర లేవగానే అమ్మా రేపు ఎల్లుండి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత నేనిలా కళ్ళకద్దుకుంటూ ఉండగా ఆయన చేతుల్లో వెళ్ళిపోవాలని కోరుకుని ఏ తల్లి ఎంత ఉపాసన చేసి అలా నిలబెట్టుకుంటుందో అందరి మెళ్లల్లో పెట్టి తీసుకొచ్చి అప్పుడు కట్టిస్తారు ఆడపిల్ల మెళ్ళలో తాళి. అటువంటి సర్వమంగళాదేవత, అటువంటి పార్వతీదేవి ఆవిడ భర్త విషం తాగేస్తానంటే, హాలాహలం తాగేస్తానంటే ఆవిడ ఊరుకుంటుందండి. ఆవిడ అడ్డుపడిపోదు. ఈయన ముందుకెడితే మాత్రం ఒక్కనాటికి వీల్లేదంట. అందుకని ఇప్పుడు చూసి తీరాలి. ఇది జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మీరు చూడండి, లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంటుంది చాలా మందికి. వాడు ఎక్కడికి వెళుతున్నాడో చెప్పడు, ఇంట్లో భార్యకి చెప్పడం. ఒకవేళ అడిగాడు, మీరు అన్నారనుకోండి, అది మీ వారికి చెప్పరండి ఇంట్లో అని, దానికి చెప్పడం ఏంటి అంటాడు. సాకలి పద్దుకి డబ్బులు ఈయనే ఇవ్వాలి. ఆయన లేరయ్యా రేపురా ఆయన ఇస్తారంటున్నాడు పాపం పద్దు ఒకటే చూసి. ఎందుకంటే ఒక 100 రూపాయలు ఆవిడికి ఇచ్చి వెళ్ళడు. ఏమైనా ఉపద్రవం వస్తే ఖర్చు పెట్టు చాకలి పద్ది అని నమ్మలేడు. అసలు చాలా మంది ఆవిడికి ఎందుకంటే అవన్నీ, ఆడవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలంటారు. అసలు లోకంలో ఆడదాంతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నాడు శంకరుడు లోకానికి. ఆవిడేరా నీ గుండెకై కామేశ్వర ప్రాణనాడి, నీ రక్తం, నీ మాంసం, నీ స్పృహ, నీ మేధ అన్ని ఆవిడ వండి పెడితే వచ్చాయి. తల్లిలా నిన్ను రెప్పలా కాపాడుకొస్తోంది ఆవిడ. ఆవిడికి చెప్పడానికి ఏమి నీకు అంత కష్టం? అందుకని లోకానికి మర్యాద చెప్తున్నాడు ఆయన. లేకపోతే ఆయన శక్తి ఉంటో ఆవిడికి తెలీదా, ఆవిడ శక్తి ఉంటో ఆయనకి తెలీదా? వాళ్ళు ఒండునకి తెలుసు ఎవరెటువంటి వారో. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతుమే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభాభ్యాం నతిరియం అంటారు శంకరభగవత్పాదులు శివానందలహరిలో. అటువంటి వారు ఒకరికొకరు తెలియదా? ఎటువంటి వారో కాదు, లోక మర్యాద నేర్పుతున్నాడు ఆయన.